హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య జ్యోతి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇదైతే మకర సంక్రాంతి రోజు అనమాట ఈ వీడియో తీసాను. సో అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట. సో ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే ఒక కట్ పీస్ చీరను తీసుకొని దాన్ని ఎలా స్టిచ్ చేయాలి, దానికి ఫాల్స్ ఎలా చేయాలని ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ కట్టుకొని ఉన్న శారీని అయితే మీరు చూసే ఉంటారు కదా షార్ట్ వీడియోలో. సో దాని బ్లౌజ్ కూడా కుట్టి ఆ రోజు అయితే వేసుకున్నాను అనమాట. మకర సంక్రాంతి రోజు కట్టుకున్నాను. సో నా గుండుకి ఆ చీరకి సెట్ కాలేదు, కానీ పండగ కాబట్టి వేసుకోవాలి వచ్చిందనమాట. సో ఇక్కడ నేను నా బ్లాక్ శారీస్ ఒక 3 ఉన్నాయన్నమాట, బ్లాక్ శారీస్. సో వాటిని అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది వచ్చి బ్లాక్ శారీ అనమాట. ఇది కొంచెం 1000 రూపీస్ అలా అనుకుంటా. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చి అక్కడైతే కొనుక్కున్నాను, కానీ ఇంతవరకు అట్లే 2-3 ఇయర్స్ అయిందనమాట. దాని బ్లౌజ్ స్టిచ్ చేయలేదు, కుట్టుకోలేదు, కట్టుకోను లేదనమాట. సో ఏదో ఒక రోజు కుట్టి కట్టి చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి మా అమ్మకి మా తమ్ముడు తీపిచ్చాడు అనమాట, రెడ్ బార్డర్ వచ్చి బ్లాక్ శారీ. సో అది కూడా నేనే తీసేసుకున్నాను. ఇదైతే మొన్న వీడియోలో చూపించాను కదా, ఇది నేను కొనుక్కున్నానని. ఇది కూడా మా అమ్మే తీపిచ్చింది అనమాట. సో నా దగ్గర ఇప్పుడు బ్లాక్ శారీస్ అన్నీ 3 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనికైతే నేను మీకు కట్ పీస్ శారీ కదా, దీనికి వచ్చి ఇది ఒక బ్లౌజ్ వస్తుంది, మళ్ళీ సపరేట్గా శారీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో బ్లౌజ్ కూడా తీసేసుకోవచ్చు అనమాట. సో నేను ఏమనుకుంటున్నానంటే ఒక బ్లౌజ్ నాకు కుట్టుకొని ఒక బ్లౌజ్ మా అమ్మకు కుట్టిస్తానమాట. సో అప్పుడప్పుడు ఇద్దరము కట్టేసుకుంటాము చీరలు అయితే. సో ఇక్కడ నేను ఫస్ట్ ఎలా స్ట్రైట్గా తీయాలి అలా కొంచెం కట్ చేసుకొని ఒక దారం పక్కకి పీకి అలా లాగేసుకున్నాం అనుకో, ఎంత స్ట్రైట్గా వస్తుందంటే చీర మనం మడత పెట్టినప్పుడు తెలుస్తుంది అనమాట. అప్పుడప్పుడు కొంతమంది కుట్టినప్పుడు ఎలా మనం స్ట్రైట్గానే కట్ చేసుకుంటాం, కానీ స్ట్రైట్గా రాదు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. కొంచెం అలా బార్డర్ని కట్ చేసి మీకు కనిపిస్తుంది అనమాట, దారాలు పక్కకు వస్తాయి పోగులు. సో వాటిని పట్టుకొని లాగేసాం అనుకో, మనకు ఒక పడిపోతుంది అనమాట, ఒక లైన్ లాగా పడిపోతుంది అనమాట. సో దాన్ని పట్టుకొని మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు స్ట్రైట్గా చూడండి, నేను కత్తెర పెట్టి చూపిస్తున్నాను కదా, అలా ఒక స్ట్రైట్ గీత అయితే వస్తుంది అనమాట. సో దాన్ని పట్టుకొని అలా లాక్కుంటూ దారాలు లాక్కుంటూ ఇంకా మీకు బ్లాక్ కాబట్టి సరిగ్గా కనిపించలేదు, కానీ వేరే కలర్ అయితే బాగా కనిపించుండేది అనమాట. సో చూడండి, అప్పటికి బాగా కనిపిస్తుంది, ఆ లైన్ కనిపిస్తుంది కదా, దాన్ని బట్టి కట్ చేయాలన్నమాట మనం. అప్పుడు చీర ఎంత స్ట్రైట్గా వస్తుందంటే కుట్టడానికి కూడా ఈజీగా, అంటే ఫస్ట్ టైం రాని వాళ్ళు అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి చిన్న టెక్నిక్ అనమాట. అలా అని కాదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా అంత స్ట్రైట్గా రాదులేండి కుడితే. సో ఇలాంటి చిన్న టెక్నిక్ వాడండి, మీరు తప్పకుండా స్ట్రైట్ కుట్టేయగలుగుతారు. సో ఇలా అనమాట, నేనైతే అలాగే చేస్తున్నాను. ఈ చీరలకు మాత్రం ఇలా సాఫ్ట్గా ఉన్న చీరలకి అయితే ఇలా వస్తాయి, కాటన్ వాటికి అయితే అసలు రావు. సో కాటన్ వాటికి మాత్రం నార్మల్గా కట్ చేసుకోవడమే. ఇవైతే ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రాస్ ఉందో శారీ, అలా అనమాట. అలా కట్ చేసుకుని ఈ వీడియోలో అయితే మీకు పిన్ టు పిన్ చెప్తానమాట. ఒక కట్ పీస్ శారీని తీసుకొని దాన్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా పాల్స్ వేసుకోవాలి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఫస్ట్ మనకి కట్ చెరువు అంటారు కదా, దాని సైడు స్టార్ట్ చేస్తే మొత్తం అన్ని చిన్న పీస్ వస్తుంది అనమాట. కట్ చెరువు అనేది చిన్న పీస్ వస్తుంది, కొంగు ఉన్నదేమో పెద్ద పీస్ వస్తుంది అనమాట. సో అన్ని దిక్కుల ఎటు సైడ్ అయినా మొత్తం ఇట్లే కట్ చేసుకోవాలన్నమాట, స్ట్రైట్ కట్ చేసుకోవాలి. ఎక్కడైతే మనకి మధ్యలో ఆ పీసు ఈ పీసు జాయిన్ చేస్తాం కదా, అక్కడ ఇలా చేసుకోకపోతే మాత్రం అస్సలు సెట్ అవ్వదు అనమాట శారీ. ఇలా చేసుకొనే కట్ చేసుకోవాలన్నమాట. సో అది ఇక్కడ చూడండి, ఇదైతే కొంగు పక్క అనమాట. కొంగు పోయినా పర్లేదు, కొంగు కావాలి అనుకుంటే మాత్రం మీరు ఎట్లా అంటే అట్లా కుట్టేసుకోవాలి, అంటే కొంగు ప్రకారం కట్ చేసుకొని. నాకు కొంగు అవసరం లేదు, నాకు శారీ స్ట్రైట్గా నీట్గా వస్తే చాలు అన్నప్పుడు మాత్రం ఇలా దారాలు పీకేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో నాకైతే కనిపించక బ్లాక్ కాబట్టి కనిపించక అలా గుడ్డిదానిలాగా చూసుకుంటూ కుడుతున్నాను అనమాట, కట్ చేసుకుంటున్నాను అనమాట. సో అక్కడికి లాగి పెట్టాను, కనిపిస్తున్నాయిలేండి. సో అటు సైడ్ వెళ్ళింటే బాగా కనిపించేవి, ఇంకా లైట్ వెళ్తారికి. నేను ఇటు సైడ్ నుండే ఈ చీర కట్టుకొని లెగలేక అలాగే కట్ చేస్తున్నాను అనమాట బద్ధకంగా. సో అది మొత్తానికి 4 పక్కల అయితే కట్ చేసుకోవాలన్నమాట. పెద్ద పీస్లో 2 పక్కల, చిన్న పీస్లో 2 పక్కల, అలా 4 సైడ్లు కట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ క్లారిటీగా చెప్తున్నానండి, చాలా జాగ్రత్తగా, ఒకవేళ ట్రై చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. చూడండి, కట్ చేసింది ఇది కొంగు పక్క అనమాట. చూడండి, కొంగు అయితే అలా గీతలు వచ్చిందనమాట. సో అదైతే కొంచెం వెళ్ళిపోయింది. సో ఈ పెద్ద పీస్లోనే నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను. చూడండి, ఏదైతే కొంగు
అన్నాను కదా, కొంగు పీస్ అన్నాను కదా, పెద్దది పీసు. ఆ పీస్లో ఇలా బ్లౌజ్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇదైతే మా అమ్మకు కుట్టేస్తా, ఏదైతే దీనికి బ్లౌజ్ వచ్చిందో అది నేను కుట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ నుండి జాగ్రత్తగా అయితే చూడండి వీడియో. ఇదైతే కొంగు పీస్ కదా, దాన్ని ఫస్ట్ భుజాన వేసుకోవాలన్నమాట. సో చూడండి, మీరు చీర ఎలా కట్టుకుంటారో అలా పెట్టుకోండి, జాగ్రత్తగా చూడండి. ఇది పెద్ద పీస్ కదా, ఇక్కడ ఇంకో పీస్ జాయింట్ అవుతుంది అనమాట, చిన్న పీసు. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ 2 పీసులని కలపాలి కదా, అంటే చూసుకోండి ఏది పై పక్క ఏది కింది పక్క అనేసి. అంచులు ఉంటాయి కదా, ఫ్లవర్స్, పెద్ద ఫ్లవర్స్ వచ్చింది కింద, చిన్న ఫ్లవర్స్ వచ్చింది పైన అని అలా ఉంటాయి కదా, తప్పుగా చేసుకుంటాం అనమాట మనం చాలాసార్లు. సో వాటిని అయితే చూసి చేసుకోవాలి. ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా కరెక్ట్గా, ఇక కింది నుండి మనం కుట్టుకుంటూ రావాలన్నమాట. పైనుండి ఎప్పుడు కుట్టుకుంటూ రావద్దు, కింది నుండి, అది కూడా అటు సైడ్ రివర్స్ స్టిచ్ చేసుకుంటూ వస్తాం. కాబట్టి నేనైతే సరిగ్గా సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ చీరని సెట్ చేసుకుంటున్నాను, సెట్ చేసుకొని అలా చేతితో అయితే పట్టుకున్నాను. మీకు ఇక్కడ నేను కుట్టుకున్న దాన్ని అయితే చూపిస్తున్నాను అనమాట. ఆల్రెడీ కట్టుకొని చూడండి, అలా కుర్చీల లోపల కట్ అయితే వెళ్ళిపోతుంది అనమాట, కనిపించకుండా మధ్యలో సెంటర్లో. అప్పుడు మనకి కట్ పీస్ చీరని ఎవరికి తెలియదు అనమాట. చూడండి, ఇలా ఉంటుంది కట్ పీస్ శారీ అంటే. ఇక్కడ మీకు ఎలా ఫోల్డ్ చేయాలో అయితే చూపిస్తున్నాను అనమాట. చూడండి, అలా 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలన్నమాట, ఎందుకంటే పీసులు బయటికి రాకోకుండా. ఫస్ట్ 1 టైం ఫోల్డ్ చేశాను, సో సెకండ్ టైము అలా ఫోల్డ్ చేయాలి. అలా ఫోల్డ్ చేసి మనం ఒక వార కుట్టేసుకోవాలన్నమాట. మధ్యలో కానీ ఇక్కడ చివర కానీ కుట్టేయకూడదు. ఎక్కడైతే మడుస్తున్నామో నేను గోరుతో చూపిస్తున్నాను చూడండి, అక్కడ కుట్టేసుకోవాలన్నమాట. సో అక్కడ వేస్తే పీసులు బయటికి రావు. సో అలా అనమాట. పదండి కుట్టి చూపిస్తాను మీకైతే నేను. సో ఇక్కడైతే స్టిచ్ చేస్తున్నాను అనమాట. కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలండి. పైన ఎలా అయితే మడత పెట్టామో, సో స్ట్రైట్ అయిపోయినంత వరకు అదే మడతతో కుట్టుకొని రావాలన్నమాట. కొత్తలో మాత్రం చాలా నీట్గా కుట్టండి. పోను ఫాస్ట్గా కుట్టడం అలవాటు అయిన తర్వాత మనం ఎలా కుట్టేయచ్చు అనమాట, అలవాటు అయిపోతుంది తర్వాత. ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం స్లోగా ట్రై చేయండి. ఫస్ట్ దెబ్బ కుట్టేయకోకుండా స్లోగా. సో మా అమ్మ కూడా కుడుతుందండి. మా అమ్మ కుడితే మాత్రం ఒక చోట సన్నగా, ఒక చోట లావుగా అలా కుట్టేస్తుంది అనమాట, నీట్గా ఉండదు. సో అలా కుడుతుంది. అలా కుట్టినప్పుడు ఏంటంటే మనం పాల్స్ కుట్టేటప్పుడు మనకి సరిగా ఉండదు అనమాట, ముడతలు వచ్చేస్తుంది. సో అందుకని నీట్గా పైన ఏ లెంత్తో కుట్టుకున్నాం, కింద కూడా అదే లెంత్తో స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలన్నమాట. సో ఇక్కడ లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం హెచ్చు తగ్గులు అలా ఉంటాయి అన్నమాట. అవి మాత్రం చూసుకోవాలి. కొంచెం ఒక సగం కుట్టినప్పటి నుండి చెక్ చేసుకుంటూ రావాలన్నమాట, సరిపోతుందా లేదా అనేసి. ఎందుకంటే మధ్యలో నుండి దాన్ని కవర్ చేసుకుంటూ రావాలి లాస్ట్ వచ్చేంత వరకు. సో అలా అనమాట. ఇక్కడ చూడండి, అయిపోయిన తర్వాత ఏదైతే కుట్టేసాను చూడండి, ఆ పైకి పీస్ కనిపిస్తుంది కదా, దాన్ని అలా మడత పెట్టేసి దాని మీద స్టిచ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద కాకుండా రివర్స్ చేసి చీర పై పక్క కుట్టేసుకున్నాం అనుకో మనము, చాలా నీట్గా వస్తుంది అనమాట. అలాగే కింది పక్క కుడితే అంత నీట్గా రాదనమాట నాకైతే. సో అందుకే నేను పైన చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు దాని మీద అయితే స్టిచ్ చేసుకుంటాను అనమాట నేను. చాలా నీట్గా వస్తుంది అలా చేస్తే మాత్రం. నాకైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చనమాట. ఇలా కట్ పీస్ చీరకి ఇలా కుట్టేసి కట్ చేసి స్ట్రైట్గా కట్ చేయడము, కుట్టడము, ఇంకా ఫాల్స్ వేయడము. ఒకప్పుడైతే అస్సలు రాలేదండి. ఎన్నిసార్లు నాకు ఎందుకు రాలేదా అని చాలా సార్లు అయితే ఆలోచించాను అనమాట. తర్వాత ఇలా ఒక స్ట్రైట్ కట్ చేయడం నేర్చుకున్నాను మెల్లిగా. తర్వాత కుట్టడము నేర్చుకున్నాను. ఫస్ట్లో స్లోగా కుడితేనే ఎవరికైనా వస్తాయి, ఫాస్ట్గా కుడితే ఎవరికి నీట్గా రావన్నమాట. ఫస్ట్లో స్లోగానే ట్రై చేయండి, పోను అలవాటు అయిపోతుంది. అలవాటు అయిన తర్వాత ఫాస్ట్గా కుట్టేయచ్చు. సో ఇక్కడ చూడండి, కుట్టిన తర్వాత మీకే కనిపిస్తుంది చూడండి ఎంత స్ట్రైట్గా లైన్ ఉంటుందో చూడండి. ఇంత స్ట్రైట్గా ఉంటేనే మనకి కుచ్చిళ్ళల్లో లోపలికి వెళ్ళిపోతుంది కదా, అది కట్ పీస్ చీర అని ఎవరు కనిపెట్టలేరు అనమాట. ఒకవేళ కనిపెట్టినా ఎవరికి ఏం అవ్వదులేండి, కానీ ఈ కేసు ఏం అవ్వదు, మన సాటిస్ఫాక్షన్ అంతే. సో అదే అనమాట ఈ కట్ పీస్ చీర స్టిచ్ చేయడం. అలాగే మొత్తం అటు సైడు ఇటు సైడు కట్ చెరుగు పక్క, కొంగు పక్క కూడా మనము కుట్టేసుకోవాలన్నమాట. సో చీర చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఇక్కడ నేను పాల్స్ కుట్టడం కూడా చూపిద్దామని, మీకు ఆ చీరకి పాల్స్ కుడదామని అనుకున్నాను. కాకపోతే నా దగ్గర పాల్స్ బ్లాక్ కలర్ది లేదనమాట, తెచ్చుకోలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు పండగకి ఏం చీర కట్టుకోవట్లేదు కదా ఈ గుండెలో అనేసి నేను అలా పాల్స్ అది తెచ్చుకోలేదనమాట. తర్వాత మీకు కుట్టి చూపిద్దాం అనేసి నేను అలా ట్రై చేశాను. తర్వాత ఈ రెడ్ కలర్ శారీకి అయితే నా దగ్గర రెడ్ పాల్స్ ఉంది.
రెడ్ బార్డర్ వచ్చిందని చూపించాను కదా స్టార్టింగ్లో దానికి. సో దానికి కుడుతున్నాను అనమాట. ఫస్ట్ ఒక 3 అంటే ఒక 2 జానలమైన అట్లా వదులుకోవాలన్నమాట వాల్స్కి. అలా వదులుకొని స్టార్ట్ చేయాలి. సో చూడండి, ఫస్ట్ ఫాల్స్కి అటు సైడ్ ఇటు సైడ్ మనం కుట్టేసుకోవాలన్నమాట ఫాల్స్కి. సో కుట్టేసిన తర్వాత చీర మీద పెట్టి అప్పుడు కుట్టుకోవాలి, అప్పుడు నీట్గా వస్తుంది అనమాట. చాలా ఫాల్స్ కూడా చాలా జాగ్రత్తగా కుట్టాలి, లేకపోతే కన్నా లోపల సరిగా రాదు. నాకు కూడా చాలాసార్లు సరిగా రాకుండా ఉండిందనమాట. సో ఇక్కడ ఇక్కడ సరిగ్గా పెట్టుకోవాలన్నమాట ఈ పాయింట్లో. ఇక్కడ సరిగ్గా పెట్టుకుంటేనే చీర అంతా బాగా వస్తుంది. సో ఇలా పాల్స్ కూడా ఇలాగే కుట్టేసుకోవాలన్నమాట. అందులో ఫస్ట్లో రఫ్ కూడా చేసుకోవాలి. కొంచెం మీడియం స్టిచ్చింగ్ అయితే పెట్టుకోండి, అంత టైట్గా కాకుండా అంత లూజ్గా కాకుండా మీడియం స్టిచ్ అయితే పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే ఇప్పుకోవచ్చు, తప్పిపోయినా ఇప్పుకోవచ్చు. సో అలా అనమాట. ఫాల్స్ అయితే మొత్తానికి ఫినిష్ అయిపోయింది, కుట్టేశాను. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.